హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాత్రీస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు రాధిక. మేము ఉండేది మహారాష్ట్రలో అహ్మద్ నగర్ లో ఆర్మీ క్వార్టర్స్ లో అయితే ఉంటున్నాం. మా హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి యాజ్ యూజువల్లీ ఆర్మీ క్వార్టర్స్ లో అయితే ఉంటున్నాము. యూపీ నుంచి మహారాష్ట్రకి పోస్టింగ్ వచ్చాం కదా, ఇక్కడ మా ఫస్ట్ దివాళీ. బట్ మహారాష్ట్రలో మేము ఇంతకు ముందే ఫ్యామిలీ కూడా ఫస్ట్ టైం మా ఆయన ఇక్కడే పెట్టారు. బట్ అప్పుడు దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ ఈసారి దివాళీ చాలా సరదాగా జరుపుకున్నాము. అదే ఈ వ్లాగ్. ఈవినింగ్ కోటర్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా బయట ముగ్గు పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర దీపం వెలిగించి ఇంక ఇల్లంతా దీపాలు అయితే పెడుతున్నాను. రోజు మా కోటర్ బయట ఒక్క లైటే వెలుగుతున్నది. బట్ ఈ దివాళీకి ఇన్ని లైట్స్ అండ్ దీపాలతో చాలా వెలిగిపోతుంది. సో మొన్న దివాళీ జరిగినప్పుడు మీరు చాలా సేఫ్గానే జరుపుకున్నారా? సో నేనైతే ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఇలా అడుగుతున్నాను. వీడియో స్టార్టింగ్లో ముగ్గు వేస్తున్నప్పుడు మొత్తం వేసేదాకా చూపించలేదు కదా, బట్ ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు వీడియోస్లలో కూడా చెప్పాను నాకు ముగ్గులు సరిగ్గా రావని. చాక్ పీస్తో అయితే ఏదో అలా ట్రై చేస్తాను. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. ఒకటే మరి పడాకలు ఏంటివి? చేతులు పెట్టకండి, అవును, మీరు ఇది గమనించారా? ఎవ్రీ ఇయర్ దీపావళి వస్తే ఎక్కువగా వినిపించే మాట దీపావళి అంటే దీపాల పండుగ, క్రాకర్స్ కాల్చకండి, పొల్యూషన్ పెంచకండి అని వింటుంటాము. బట్ ఇది మన ట్రెడిషనల్, ఎప్పటి నుంచో వస్తుంది కదా. ఇప్పుడు ఓన్లీ మనం దివాళీకే క్రాకర్స్ కాల్చాం కదా, పెళ్ళిళ్ళకి, పండగలకి, న్యూ ఇయర్ టైంకి ఇంతకన్నా ఎక్కువ కాలుస్తాము. ఇప్పుడైతే చిన్నవాటికి పెద్దవాటికి అన్నిటికీ వీటిని యూజ్ చేస్తున్నాము. అలాంటి టైంలో ఎవ్వరూ మాట్లాడరు. ఇంత చెప్తున్నావు, మరి నువ్వు కూడా పొల్యూషన్ చేస్తున్నావు కదా. అదే అండి, క్రాకర్స్ కాల్చొద్దు, మీ సంతోషాలను సరదాలని ఆపద్దని చెప్పట్లేదు. 50 కాల్చే దగ్గర 20, అలా మనం తక్కువ దానిలో ఎక్కువ సంతోషం వెతుక్కోవాలి. మేమైతే పెద్ద పెద్దవి క్రాకర్స్ కాకుండా పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలా అండ్ సౌండ్ పొల్యూషన్ లేకుండా వాటినే తీసుకున్నాము. ఇక్కడ మా వారు 2 చిచ్చుబుడ్డులు పెట్టారు కదా, ఒక చిచ్చుబుడ్డి సరిగ్గా పేలకుండా పైకి రాలేదు, అది అక్కడే పేలింది. సో నాకు క్రాకర్స్ అంటే అందుకే భయము. చిన్నప్పుడు నా కళ్ళ ముందు నాకు చాలా దగ్గరలో ఇది ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక బాబుకి పొట్టంతా కాలిపోయింది చిచ్చుబుడ్డి వల్ల. నేను అందుకే క్రాకర్స్ జోలికి చాలా తక్కువ వెళ్తాను. ఇది కూడా చాలా ధైర్యం చేసి భూచక్రం అయితే ఫస్ట్ టైం కాల్చాను. దూరం ఉండిపోనా మా ఓడు. చాలా ఫాస్ట్ జరిగింది కదా. నాకు భయం అవుతుందా? సక్సెస్ఫుల్. Papa.
వెయ్యాలి మనం అగ్గి పెట్టాలనుకున్నాం పాము పిల్లలు. పొంగుతాయ్యా అంతే భయ్య, అందుకోసం పాము పిల్లలు. పాములు ఎట్లా ఉంటుంది అదే చూడు. క్రాకర్స్ అన్ని పేల్చిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చాము. నేను దివాళీకి ఇంట్లోనే స్వీట్స్ చేశానని చెప్పాను కదా, వీడియో కూడా పెట్టాను కదా. గులాబ్ జామ్ చేశాను అండ్ రవ్వ లడ్డు వీడియో అయితే పెట్టలేదు, రవ్వ లడ్డు కూడా చేశాను. ఈ 2 స్వీట్స్ మా వారికి టేస్ట్ చేద్దామని ఇచ్చాను. అప్పుడు నేను చేసేటప్పుడు మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, అప్పుడు తినలేదని చెప్పి ఇంక ఇప్పుడు ఇస్తున్నాను. మా పిల్లలిద్దరికి నా జీన్సే వచ్చినట్టుంది. మా ఆయనకి స్వీట్స్ అంటే అంతగా నచ్చదు, కానీ మా పిల్లలిద్దరికి నాలాగే స్వీట్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఫుడ్ అయితే పెద్ద హడావిడి ఏం లేకుండా దోశ చట్నీ సింపుల్గా చేసుకొని తిన్నాము. నువ్వు బాగా పెట్టడం చేదు కాలేదు మమ్మీ. ఇంత ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసి ఇక్కడ మా పాప వాళ్ళిద్దరికి తినిపిస్తుంది. ఆమె పెద్దదంట, వీళ్ళిద్దరు చిన్న పిల్లలంట అని చెప్పి తినిపిస్తూ ఉంది. అలా ఆడుకుంటూ సరదాగా ఈ దివాళీ అయితే ఇలా జరిగిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.